హాయ్ అండి. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి. ఇవాళ గురు పూర్ణిమ కదా, నేను పూజ గది వీడియో చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ మాది డోరు గ్లాస్తో వచ్చింది. ఈ సైడ్ ఆ సైడ్ డిజైన్ వచ్చింది. కింద వాటర్ అండి, వాటర్ లాగా ఉంటుంది. దాంట్లో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి. మధ్యలో బాబా. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. అంతా ట్రైల్స్తోనే రూమ్ అంతా మొత్తం ట్రైల్స్ వేయించేసానండి. ఎదురుగా బాబా ఫోటో అక్కడ పాతింట్లో ఉన్నప్పుడు ఆ ఫోటో పెట్టినా కరెక్ట్ సరిపోతుంది దేవుడి రూమ్కి. అది ఇక్కడ పెట్టానండి. ఇక్కడ ఓం అని వచ్చింది కదా, అది వుడ్లోనే కట్ చేశాడండి. తను కట్ చేసింది ఆ లైటింగ్ ఉన్నదంతా. మొత్తం రూమ్ అంతా టైల్స్ వేసుకున్నాం. కింద పేపర్ కింద వచ్చి వైట్ కలర్ వేశారు. స్టోన్ గ్రానైట్ వేస్తారు కదా, అది వైట్ కలర్ ఉంది పేపర్ కింద. మేము ఎక్కువ బాబానే కొలుస్తామండి. ప్రతి ఇయర్ షిరిడీకి వెళ్తాము. ఇవాళ పూజ మాకు 5కి అయిపోయిందండి. నేను ప్రసాదం చేసి దీపాలు పెట్టేసా. మా వారు వచ్చి దీపం అన్నీ టెంకాయ కొట్టిన తర్వాత నేను డైలీ బుక్ చదువుతానండి. బాబా పారాయణం చేస్తాను, మళ్ళీ నేను కూర్చొని బుక్ చదువుకుంటాను. ఇవాళ తప్పకుండా గుడికి వెళ్ళాలండి, బాబా గుడికి. మా వారు వచ్చి దీపం పెడుతున్నాను. నేను దీపం పెట్టాను, తర్వాత తన టెంకాయ కొట్టి వెళ్తే తర్వాత నేను బుక్ స్టార్ట్ చేస్తానండి. రోజు అంతే, ఇద్దరం. ధూపము, కర్పూరము, ఊదిబత్తి అవన్నీ తను వెలిగిస్తాడు. నేను దీపాలు పెట్టుకుంటానండి, బుక్ చదువుకుంటాను. నేను 20 ఇయర్స్ నుంచి చదువుతున్నానండి బుక్. అప్పుడు ఫస్ట్ నెలకు ఒక వారం చదువుతున్నా ఫస్ట్లో. 10 ఇయర్స్ అలా చదివా. తర్వాత డైలీ చదువుతానండి ఒక అధ్యాయము డైలీ, ప్రతిరోజు. సాయి సచ్చరిత్ర, సాయి గురు చరిత్ర, సాయి లీలామృతం, శ్రవణ మంజరి, అలా ఒక బుక్ అయిపోతుంది. మళ్ళీ ఆ బుక్ అక్కడ పక్కన పెట్టేసి నెక్స్ట్ బుక్ స్టార్ట్ చేస్తాం. ఆ బుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బుక్ స్టార్ట్ చేస్తాం. అలా కంటిన్యూగా చదువుతూ ఉంటానండి. బాబాని నమ్మితే చాలా మేలుందండి. బాబా మనల్ని బిడ్డగా చూస్తాడండి. నేను ఒక వీడియో చేశాను కదండి నిన్న, చూడని వాళ్ళు ఉంటే చూడండి. గురు పూర్ణిమ గురించి కొంచెం చెప్పా. బాబా శ్రద్ధ సబూరి అంటారు కదా, 2 రూపీస్ పెట్టమంటారు కదా, అందుకు 2 రూపాయలు అక్కడ మా వారు పెడుతున్నారు. ప్రతి మండే, సోమవారం పెడతాము, బేస్తవారం పెడతాము. ఆ పెట్టిన డబ్బులు పక్కన ఉండి ఉండిలో వేసేస్తాము. బయట పోయినప్పుడు అడుక్కునే ఉంటారు, బీదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ కాయిన్స్ ఇచ్చేస్తానండి. గుడి దగ్గరికి వెళ్ళిన గుడి ముందర ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తాను. అప్పుడు నీట్ వేసి పెడతానండి. ఎక్కడైనా బయట పోయినప్పుడు తీసుకొని పోయి అవి ఇచ్చేస్తాను. అక్కడ ఎల్లో కలర్ క్లాత్ కనిపిస్తుంది చూడండి, అది కూడా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టమన్నారండి. మా వారి ఫ్రెండు, అతను ఎక్కువ వెంకటేశ్వర స్వామి భక్తుడు. తను మా ఇంట్లోకి వస్తే నేను వెంకటేశ్వరనమ్మ మా ఇంట్లోకి వచ్చాను అంటాడు, నవ్వుతాడు. అలా అంటూ ఉంటాడు. ఒకసారి ముడుపు కట్టండి అన్నాడు. అక్కడ ఎల్లో కలర్ క్లాత్ కనిపిస్తుంది చూడండి, అక్కడ రాగి చెమ్ము తీసుకొని ఎల్లో కలర్ క్లాత్ కట్టేసి హోల్ పెట్టి కాయిన్స్ వేసామండి. 2 రూపీస్ కాయిన్స్ నిండింది. ఇంకా తిరుమలకి పోయి ఉండిలో వేయమన్నారు, వేయాలి. ఎప్పుడు పోలేదండి నేను తిరుమలకి, ఒక్కసారి కూడా తిరుపతికి వెళ్ళలేదు ఇంతవరకు. అందుకేమో తన నోటి గుండా ముడుపు కట్టమన్నారు, ముడుపు కట్టినాము. ఇంకా అది ఉండిలో వేయడానికైనా తిరుపతికి పోతానండి నేను. షిరిడీకి అయితే ప్రతి సంవత్సరం వెళ్తామండి. ఓన్ వెహికల్, సొంతం కార్లోనే వెళ్తాము. మా వారే డ్రైవర్ కూడా లేదు. ప్రతి సంవత్సరం వెళ్తామండి.
కరోనా టైం అని లాస్ట్ 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము. మాకు అపార్ట్మెంట్ కదండి, ఇది టెంకాయ కొట్టినా కూడా కింద సౌండ్ వస్తుందని కింద కొట్టాము. రాయితో పట్టుకొని ఒక చేత్తో రాయి పట్టుకొని ఒక చేత్తో టెంకాయ పట్టుకొని కొడతామండి. అప్పుడు కింద వాళ్ళకి సౌండ్ ఉండదు కదా, ఒకరికి డిస్టర్బెన్స్ ఉండకూడదని అలా చేస్తాం. ఏం సౌండ్ చేయమండి. అందరు అట్లే ఇక్కడ చాలా బాగుంటారు. మామూలు కింద రాయింది అట్లే కొట్టచ్చు కదా మనం, అదే సౌండ్ వస్తుంది కదా అని పెద్ద రాయేది నేను ఇంకొక చేత్తో రాయి పట్టుకోవాలి, ఒక చేత్తో టెంకాయ కొట్టాలి. ఇక్కడ అపార్ట్మెంట్లో అందరూ అలాగే ఉంటారండి, ఒకరికొకరు డిస్టర్బెన్స్ ఏం చేయరు, చాలా వరకు బాగుంటారు. దగ్గరలో గుడి బాగుంది, చాలా బాగుంది అన్నారండి బాబా గుడి. ఇప్పుడు వెళ్ళాలి. ఈ పూజ అయిపోయాక మా వారు బయటకు వచ్చాక నేను బుక్ స్టార్ట్ చేసి ఈరోజు అధ్యాయం చదివేసి తర్వాత వెళ్తాను. నేను అలా బుక్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఎందుకు అలా చదువుతున్నాను అనేది కూడా ఒక వీడియో చేస్తానండి తర్వాత. మా పిల్లలకు కూడా అంతే, బాబా తప్ప ఎవ్వరూ తెలియదండి. ఏ గుళ్ళకు వెళ్ళలేదు, అసలు ఎక్కడ వెళ్ళలేదండి. ప్రతి సంవత్సరము షిరిడీకి వెళ్తాము. బాబా మెడలో చైన్ వేసుకున్న, డాలర్ కానీ రింగు పెట్టుకున్న బాబావే. వాళ్ళకి అది తెలిసింది బాబానే. అలాగే పుట్టినప్పటి నుంచి బాబా బాబా. మా పిల్లలు కూడా వెళ్ళలేదండి తిరుపతికి, ఎక్కడ వెళ్ళలేదు, ఏ గుడికి వెళ్ళలేదు, షిరిడీ తప్ప. ఏదన్నా వచ్చినా బాబా అనే వస్తుంది మా నల్లగారి నోటితో, అమ్మ బాబా అనే వస్తుంది, కానీ ఇంకా వేరే దేవుళ్ళు గుర్తు రారండి. అంత ఊది పెట్టుకుంటున్నారు చూడండి మా వారు, అది షిరిడీదే అండి, ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, మంచిదంట కదా ఇంట్లో పెట్టుకుంటే. ఇంకా మా వారు బయటకు వచ్చేసారు. ఇంకా నేను బుక్ చదువుదామని కూర్చున్నాను. అక్కడ ఒక బుక్ పెట్టానండి, నిన్న పూజలో పెట్టా, అది అట్లే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక బుక్, ఇది అయిపోయిందండి. ఈ బుక్ అయిపోయి ఇంకా ఆ బుక్ స్టార్ట్ చేయాలి. ఒక బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకొక బుక్ తీసుకుంటా. అట్లా 3-4 బుక్కులు ఉన్నాయి, చదువుతానండి అన్నీ. ఇప్పుడు సాయి లీలామృతం తీసుకున్నాం. దాంట్లో నేను చదవాల్సిన అధ్యాయం, ఈరోజు చదవాల్సిన అధ్యాయం ఇక్కడ 3వ అధ్యాయం అండి స్టార్ట్ చేసి. ఇంకా ఈ బుక్ అయిపోయే వరకు ఇది చదువుతాను డైలీ. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక బుక్ స్టార్ట్ చేస్తానండి. అట్లా 4 బుక్కులు 5 బుక్కులు ఉండే. శ్రవణ మంజరి కూడా మధ్యలో స్టార్ట్ చేస్తానండి అప్పుడప్పుడు, వారానికి 1 రోజు 2 రోజులు అలా పారాయణం చేయడం వల్ల కూడా చాలా మేలు, సంతోషాలు ఉంటాయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.